అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ మరి బీసీలను గుర్తించి బడుగు బడిహీన వర్గాలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యమైన ఎక్కువగా భాగస్వామైనది బీసీలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ అదే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వం నా బీసీలు నా బడుగు బడిహీన వర్గాలను ఓటేయించుకుని బీసీల ద్రోహి ఎవరో మనందరికీ తెలుసు. మరి ఈ 6 నెలల్లోనే బీసీలకు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు రాజకీయంగా కూడా గత ప్రభుత్వంలో ఏం చేశారో మనకు తెలుసు. నామినేటెడ్ పోస్టులు బీసీలు కేటాయించే 34% 24% తగ్గించి రాజకీయంగా బీసీలు ఎదగకూడదన్నదే గత ప్రభుత్వ లక్ష్యం. మరి మేము మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి బీసీ మినిస్టర్స్ అందరితోనూ కూడా మీటింగ్ పెట్టాం. బీసీ మినిస్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి 34% రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులకు ఏ విధంగా అయితే మనం కార్యాచరణ తీసుకోవాలో ఆ నిర్ణయం కూడా తీసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు 39,007 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా బీసీలకు బడ్జెట్ కేటాయించారో మీకు తెలుసు. మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి కాలంలోనే ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గత ప్రభుత్వంలో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. మరి కార్పొరేషన్లకు కుర్చీలు లేవు, నిధులు లేవన్న విషయం మనందరికీ తెలుసు. మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, కార్పొరేషన్లకు విధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 6 నెలల్లోనే మనం బీసీలకు పెద్దపీట వేశామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరాయ్ పూలే అంటానే మన బీసీలందరికీ ఒక కనిపించే దేవుడు అని చెప్పాలి. మరి మహాత్మా జ్యోతిరాయ్ పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా మన గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీరు చూశారు. మహాత్మా జ్యోతిరాయ్ పూలే స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 107 స్కూల్స్ ఉంటే 105 స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. అది తీసుకురావడంతో పాటు కొన్ని చోట్ల నిధులు అంటే 14-19లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్కు ధీటుగా కూడా మన స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తూ నిధులు కూడా కేటాయించారు. కొన్ని చోట్ల 50-60%, 70-80% బిల్డింగులు కూడా పూర్తి అయిపోయినాయి. మరి గత ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న ప్రభుత్వం మరి రంగులు మార్చుకున్నో పేర్లు మార్చుకున్నో పూర్తి చేయొచ్చు. కానీ అవి కూడా అంటే బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేదన్న విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది. మరి రివ్యూ మీటింగ్ పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారి దృష్టి సార్ ఇలా మీరు శాంక్షన్ చేసిన బిల్డింగ్స్ 70-80% మన ప్రభుత్వంలోనే 14-19లో అయిపోయాయి. మరి గత ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు బీసీల బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక అవి అసంతృప్తిగా ఉన్నాయి సార్ అంటే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ స్కూల్స్ అన్నీ పూర్తి చేసి బీసీ బిడ్డలకు అన్ని విధాలుగా అనుకూలం చేయండి అని చెప్పి 85 కోట్ల నిధులు కూడా కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ హాస్టల్స్ గత 5 సంవత్సరాలుగా బీసీ హాస్టల్స్ పరిస్థితి దారుణం. మినిమం మెయింటెనెన్స్ కూడా లేక పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం రన్నింగ్ వాటర్ లేక, వాష్రూమ్స్ లేక, లైట్లు, ఫ్యాన్లు, లీకేజీల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అందుకు కూడా నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు డైట్ బిల్లు కోసం బడ్జెట్ కంటే అదనంగా
45 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయం తెలియజేస్తూ, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీల కోసం, అంటే గత ప్రభుత్వం డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోయింది, పిల్లలు భోంచే డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోవడంతో దాన్ని కూడా పూర్తి చేసి మళ్ళీ 135 కోట్ల నిధులు కూడా 135 కోట్లు చెల్లించాం. ఇప్పుడు అదనంగా 45 కోట్ల 52 లక్షలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, గతంలో కాస్మెటిక్ ఛార్జీలు అదేవిధంగా బడ్జెట్లో 11 కోట్లు కేటాయించగా అదనంగా 21 కోట్ల 60 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసినట్లు కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో ట్యూటర్లు లేక వాళ్లకు జీతాలు ఇవ్వక ఈ విద్యార్థులు ఒక పక్క ట్యూటర్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అందుకు కూడా ముఖ్యమంత్రి గారు అదనంగా 3 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత బడ్జెట్ కంటే అదనంగా 155.32 కోట్లు చెల్లిస్తూ సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకోవాలన్న ముఖ్య ఉద్దేశం. మరి ఏదైతే జగన్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి నేను ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి విద్యార్థులు కూడా మోసం చేశారన్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో నా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తొలి సంతకం మెగా డిఎస్సి 16,387 పోస్టులకు మెగా డిఎస్సి తొలి సంతకం చేశారు. అదే బీసీ వెల్ఫేర్ తరఫున కూడా 13 జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెగా డిఎస్సి కోచింగ్ పెడతాం సార్ అంటే, కాదమ్మా 26 జిల్లాల్లో కూడా మెగా డిఎస్ఏ పెట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా జరుగుతూ ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంటే సుమారుగా 6,000 మంది విద్యార్థులు డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నారు బీసీ వెల్ఫేర్ తరఫున. అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా మొన్నటి రోజే మేము రిలీజ్ చేసాం. 100 మంది ఆల్రెడీ స్టార్ట్ చేసాం. 100 మంది సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా తీసుకుంటున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒకటే లక్ష్యం, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన మాకు దిశ నిర్దేశించిన విషయం కూడా ఒకటే, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారు లక్ష్యంతో ఉన్నారు. అదేవిధంగా మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈడబ్ల్యూఎస్ తరఫున సుమారుగా 80,000 మందికి ఉచిత ట్రైనింగ్ ఇస్తూ వాళ్లకు మిషన్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్కరూ ఎంపవర్మెంట్ తయారు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. సుమారుగా 80,000 మందికి 175 నియోజకవర్గాలు, అంటే ఇదంతా మార్చి ఈ బడ్జెట్లోనే పూర్తి చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా పాడి పరిశ్రమలకు పాడి పరిశ్రమలకు మరి పౌల్ట్రీకు ఎవరు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారికి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు మేము సబ్సిడీ లోన్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 50% కలిగిన అర్ధ భాగం కలిగిన బీసీలకు గత ప్రభుత్వంలో 14-19లో బీసీలకు బీసీ భవన్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయించి 2 కోట్ల నిధులు కూడా కేటాయించారు. మరి రంగుల రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బీసీ భవన్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా బీసీ భవన్లు ఏదైతే మధ్యలో ఆగిపోయాయో, అంటే 60-70% ఆగిపోయిన బీసీ భవన్లన్నీ పూర్తి చేయండి, మిగతా జిల్లాల్లో ఉన్న బీసీ భవన్లకు స్థలం కేటాయించి మరి సంవత్సరం బీసీ భవన్లు కూడా పూర్తి చేయండి అని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా కాపు భవన్లు కూడా గత ప్రభుత్వంలో ఆపేశారు, అవి కూడా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు దానికి కూడా 5,41 కోట్ల నిధులు కూడా కేటాయించినట్లు కూడా తెలియజేస్తున్నాం.